దేశ సంపదను మోదీ అమిత్ షా ఆకాంక్షలకు అనుగుణంగా కార్పొరేట్ కంపెనీలకు ధనవంతులకు కట్టబెడుతున్నారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా వినుకొండలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సిపిఐ మాత్రమే 145 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు. లౌకిక వ్యవస్థ బలపడేందుకు ప్రజలు కమ్యూనిస్టు పార్టీలకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్న పాలకులకు గట్టి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ముప్పాళ్ల నాగేశ్వరరావు. సిపిఐ పార్టీ రాష్ట్ర మహాసభలు ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఒంగోలులో జరుగుతున్నాయని, జాతీయ మహాసభల్లో సెప్టెంబర్ 21 నుండి 25 వరకు చండీగఢ్లో జరుగుతాయని ముప్పాళ్ల వెల్లడించారు. కమ్యూనిస్ట్ పార్టీ శత వార్షికోత్సవాల సందర్భంగా యావత్ భారతదేశం శ్రామిక కర్షక మేధావి వర్గ ప్రజలందరూ సిపిఐ శతవార్షికోత్సవాలని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా 2వ మహాసభలు వినుకొండలో జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 23, 25 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 28వ మహాసభలు ఒంగోలులో జరగబోతూ ఉన్నాయి. జాతీయ మహాసభలు సెప్టెంబర్ 21 నుండి 25 దాకా చండీగఢ్లో జరగబోతున్నాయి. అంటే ప్రస్తుత సంవత్సరం 2025 భారతదేశ శ్రామిక వర్గ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన